హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోమంచి రామం గారు రచించిన ఆండాళ్ళమ్మ అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అన్నపూర్ణ అపార్ట్మెంట్స్లో ఆడవాళ్ళందరికీ ఆండాళ్ళమ్మ గారంటే హడల్. ఆవిడ ఆడపిల్లల స్కూల్ హెడ్ మిస్ట్రెస్. అయితే పిల్లలు భయపడాలి గాని అపార్ట్మెంటుల్లో వాళ్ళు భయపడ్డమేమిటి? విడ్డూరంగా ఉంది అనుకుంటున్నారా? అదే తమాషా. అయ్యయ్యో, ఇదేమిట్రా, ఈ దెబ్బలేమిటి, ఈ రక్తమేమిటి అంటూ 15వ ఫ్లాట్లోని పంకజాక్షి కంగారు పడుతోంది. ఏం లేదమ్మా, స్కూటర్ యాక్సిడెంట్ అయింది, మోకాలు కొట్టుకుపోయింది అంతే, డోంట్ వరీ అంటూ బాధతోనే చెప్పాడు రవి. అదృష్టవంతుడివిరా నాయన. అప్పుడే అక్కడ ప్రత్యక్షమైంది ఆండాళ్ళమ్మగారు. అదేంటి పిన్ని గారు, అసలే దెబ్బ తగిలి అబ్బాయి బాధపడుతుంటే అదృష్టం అంటారేమిటి? మీ ధోరణేం బాలేదు బాధగా అంది. నిజంగా మీ అబ్బాయి అదృష్టవంతుడే. మోకాల చిప్ప మాత్రమే గీసుకుపోయింది, లేకపోతే కాలే ఫ్రాక్చర్ అయ్యేదేమో. ఏమిటో మీ ధోరణి మాకేం అర్థం కాదు. చాలండి, ఇక దయచేయండి అంది పంకజాక్షి. అమ్మా అమ్మా, లలితాంటి గారి అమ్మాయి ఆటోలో వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. పాపం అక్కడికక్కడే ప్రాణం పోయిందిట. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత గోల పెట్టేస్తున్నారో అంటూ పరిగెత్తుకొచ్చి చెప్పింది 12 ఏళ్ల పద్మ. అదృష్టవంతురాలు అంది టపీమని ఆండాళ్ళమ్మగారు అటుగా వెళుతూ. అదేంటి ఆండాళ్ళమ్మగారు, పాపం వాళ్ళ పిల్లపోయి వాళ్ళు ఏడుస్తుంటే అదృష్టవంతురాలు అంటారేమిటి అంది కోపంగా అనసూయమ్మ. అవును, నిజంగా అదృష్టవంతురాలే. ఒకవేళ ఏ కాలో విరిగి బ్రతికిందనుకో, దానికెంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు చేసినా అవిటి కాళ్ళు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వాళ్ళమ్మా నాన్న ఎన్నాళ్ళుంటారు? తర్వాత దాని గతేమిటి? చాలేవమ్మా, ఏ అవిటి కాలైనా బతుకుంటే ఏ ఉద్యోగంలో చేరో తన బతుకు తన బతికేది. అది మరీ ప్రమాదం. ఏ ఉద్యోగంలో చేరినా అంగవైకల్యం కలది, ఎదురు తిరగలేదు అని అందరి కళ్ళు దాని మీద ఉంటాయి. లోకం పోకడలా ఉంది ఇప్పుడు అంది తాపీగా. చిచ్చి, ఇంత వితండవాదం ఎక్కడా చూడలేదు. అసలు నీ మనసులో ఏముందో మాకు కాదు, ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదేమో. కాదమ్మా, అర్థం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. అయినా నేను వాస్తవమే చెబుతాను. ఇప్పుడు ఆ పిల్ల పోయిందా, ఈ రోజంతా కాదంటే మరో 2 రోజులు ఏడుస్తూ కూర్చుంటారు. ఆ తర్వాత అంతా మర్చిపోతారు. 12వ రోజున అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతూ భోజనాలు చేసేవాళ్ళని ఈ రోజుల్లో ఎంతమందిని చూడటం లేదు. ఒకరోజు పిడుగులాంటి వార్త ఆండాళ్ళమ్మగారి కంటపడింది. అంతే, ఓర్ నాయనోయ్, కొంప మునిగిపోయిందిరా దేవుడా అంటూ శోకాలు మొదలుపెట్టింది. ఈ శోకాలు విని ఫ్లాట్లో వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చేశారు. ఏమిటండి, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నారు? ఆండాళ్ళమ్మగారి నోటి వెంట మాట రావడం లేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ అక్కడున్న పేపర్ కేసి చూసింది. బోర్డు తిప్పేసిన బేవర్స్ బ్యాంక్, దిక్కుతోచక దిగాలుపడ్డ డిపాజిటర్లు. అప్పటికందరికీ అర్థమైంది. అత్యాసకుపోయి ఆండాళ్ళమ్మగారు ఉన్నదంతా ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసింది. ఇప్పుడు ఫ్లాట్స్లోని వారందరికీ మంచి అవకాశం దొరికింది. మీరు చాలా అదృష్టవంతురాలు ఆండాళ్ళమ్మగారు అంది పంకజాక్షి. ఏ అదృష్టం, సొమ్మంతా పోయి నేనే ఏడుస్తుంటే అలా అంటారేమిటి? కోపంగా అంది ఆమె. అదేంటి అలా అంటారు? అసలు ఆ మాటకొస్తే సొమ్మేగా పోయింది, ప్రాణాలు పోలేదుగా. ఆ బ్యాంకు మీ ప్రాణాలు కాపాడింది అంది అనసూయమ్మ. ఏంటి మీరు వాగేది? అవునండి, ఆవిడన్నది కరెక్టే. ఆ బ్యాంకు కనుక అంత వడ్డీ ఇస్తామని చెప్పకపోతే మీరు ఆ బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసేవారా? ఇంట్లోనే, అదే ఫ్లాట్లోని దాచుకునేవారు. ఆ విషయం తెలుసుకుని ఏ దొంగలో అర్ధరాత్రి వచ్చి మీ తల పగలగొట్టి మీ సొమ్మంతా ఎత్తుకుపోయేవారు. ఇప్పుడు మీ సొమ్మే పోయింది, ప్రాణాలు దక్కాయి. ఏమంటారు మీరంతా అంటూ తన అక్కసంతా తీర్చుకుంది వరాలమ్మగారు. నిజమే నిజమే అంతా కోరస్గా ఒక్కసారి అన్నారు. ఊరుకోండి ఆండాళ్ళమ్మగారు, ఏం చేస్తాం? ఇక నుంచైనా అయినదానికి కానిదానికి ప్రతి వాళ్ళని అదృష్టవంతులంటూ బాధ పెట్టకండి, వస్తాం అంటూ అంతా వెళ్ళిపోయారు. పాపం ఆండాళ్ళమ్మగారు మిడిగుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.